కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా బీడీ కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ అందజేయాలని బోయినపల్లి సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 2,50,000 మంది మహిళా కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, వారికి వెంటనే 4,000 రూపాయల పెన్షన్ అందజేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమల్లో విఫలమైందని తెలిపారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు పాల్గొన్నారు. గవర్నమెంట్ మాకు మహిళల గురించి ఏమీ కూడా పట్టించుకుంటూ లేదు. సంవత్సరం మీద 3 నెలలు అవుతున్నది. ఇప్పటికీ బీడీ కార్మికుల జోలే వస్తలేదు. మహిళా గ్రూపులు అని అంటారు. సిలిండర్ కూడా వస్తలేదు. మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఆసరా పింఛన్లు రావడం లేదు. మహిళ 2,500 గురించి కూడా ఇస్తలేరు. మీరు మహిళలకు ఒక 4,000 పింఛని రావాలి. మళ్ళీ రాని వాళ్ళకు కూడా మీరు పింఛన్ ఇవ్వాలని బీడీ కార్మికులందరము దయచేసి కోరుతున్నాం మీ ప్రభుత్వాన్ని. మాకు ఎలాంటి సహకారాలు అందటం లేదు కాబట్టి మేము ఇలాంటి సమ్మెకులు దిగుతున్నాము. దయచేసి ప్రభుత్వము మాకు వచ్చే నెలనన్నా శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామ పంచాయతీ గౌరవనీయులు కార్యదర్శి గారికి ఇక్కడ ఉన్న మహిళా బీడీ కార్మికుల ఆధ్వర్యం లోపల, అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి, అలాగే సాధారణ మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి, అలాగే సబ్సిడీ మీద 500 రూపాయలకే ఇస్తామని చెప్పి ఇలా కల్లిబొల్లి మాటలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా కూడా ఈ మహిళా బీడీ కార్మికుల పెన్షన్ కానీ సాధారణ మహిళా పెన్షన్ కానీ ఇలా ఏ రంగం చూసుకున్నా ఈ 3 వాగ్దానాలు ఎక్కడేసిన గొంగడ అక్కడ అన్నట్టుగా ఇప్పటివరకు అమలుకు నోచుకోవడం లేదు. మరి ఇప్పుడు 15 నెలలు కావస్తున్నా కూడా ప్రభుత్వం ఆ దిశగా అమలు చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు నిన్నటి శాసన మండలిలో కూడా సీతక్క గారు కూడా గత ప్రభుత్వం ఇచ్చిన 2,000 రూపాయల హామీ, 2,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో అదే హామీ అమలు చేస్తామని చెప్పి ఇలా మాట తప్పడం జరిగింది. మరి అప్పుడు అధికారంలోకి వచ్చే ముందు మీకు గుర్తు లేదా అని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం జరుగుతుంది. మాట ఇచ్చి ఇలా ఓట్లు దండుకొని ఇలా అధికారంలోకి వచ్చి ఇలా ప్రజలను మోసం చేసిందంటే ఇది అంకల్ గారెడ్డి ప్రభుత్వమే తప్ప కానీ ఇది ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి అనిపించుకోవడం లేదు. అప్పుడేమో మాది కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని చెప్పి అంటే ఇలా కాంగ్రెస్ నమ్మి ఓట్లేస్తే ఇలా నట్టేటే ముంచిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నడుస్తున్న సందర్భంలో ఈ మహిళా బీడీ కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకొని వచ్చే నెల ఏప్రిల్ నెల ఏదైతే ఉందో ఆ నెల నుంచి అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా ఈ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మీరు ఈ పెన్షన్ అమలు చేయకపోతే మాత్రం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 2,50,000 మంది ఈ బీడీ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న మహిళా బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐక్యం చేసుకొని పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.